బాబోయ్ మా అయ్యగారితో రూల్స్ ఎక్కువండి బాబు, అటు వెళ్తే రూలు ఇటు వెళ్తే రూలు, అయ్యి బాబోయ్ మరి కట్లు తెంపేసుకొని తిరిగాయి. నాయకులు లేని కాలంలో ఇజ్రాయేలు కట్టు లేని వారే ఉన్నారంట. ఎవరు ఇష్టమాడిది ఇది చేయాలని కూడా చేసేయడమే. అమ్మో కోపడతాడేమో, నీకు ఎవరు లేడుగా నెత్తి మీద, నువ్వు కింగు. కొంతమంది ఆచారానికి అలవాటుకి ఆశీర్వాదంకి తెచ్చుకొస్తారు కానీ ఒక నాయకత్వానికి నడిపింపు ఆడి ఇష్టమాడిది, ఆ నిర్ణయాలు ఆడి ఆడు పోజాడిది, ఆడు గొడవాడిది, ఆడు గోత్రం ఆడిది, ఆడు నిర్ణయం ఆడిది. క్రీస్తు ఎడల మనకున్న సరళత నుండి తప్పించే ప్రమాదం ఉంది కనుక ఎటు పడితే అటు వెళ్ళటానికి, ఏది పడితే అంటానికి ఇలా యూట్యూబ్ పోతుంది. ఒక బొట్టనలతో గెంటేత్తమే పొలోమని కూర్చొని ఏలరిగిపోతుంది ఒకడికి. ఏంటంటే ఆయన భయం. ఇన్నాళ్ళు కష్టపడ్డాను మీకోసం, ఉపవాసాలు ఉన్నాను, కన్నీరు కార్చాను, రేయి మోగులు సేవ చేశాను, దర్శించాను, మిమ్మల్ని బలపరిచాను, మీకు కష్టమొత్తినాను, ఉపవాసం మీకు బాధ వస్తే నేను ఏడిచా, మీరు ఏమైనా బలహీన పడితే మిమ్మల్ని బలపరిచి ఇన్ని రకాలుగా చేశాను రా నాయన. మేమేం చేస్తాం, దశమాంగం ఇస్తున్నాం కదా అంటే దశమాంగం గురించి కష్టపడ్డామంట. పనికి మళ్ళీ మాట కష్టపడింది క్రీస్తుకు ముడత మచ్చ డాగు కలంకం లేని పెళ్లి కుమార్తెగా అప్పచెప్తామని. కష్టం దాని గురించి. 30 లక్షల మందిని 40 సంవత్సరాలు ఎడారిలో పోషించిన దేవుడు ఒక్క పాస్టర్ని ఎలాగైనా బతికించేస్తాడు. నెంబర్ 1 దొంగ కాకి మార్మూల్స్ వచ్చేస్తుంది. అది తింటాం మనిషి నోరు కట్టుకొని ఎగరు కట్టేస్తుంది. దేవుని స్తోత్రం. కానీ దేవుడు సేవకుడు పోషించబట్టం అనేది చాలా చిన్న విషయం. ఒక కాకి ద్వారా కూడా ఆ సేవ జరిగించేస్తాడు యేసుప్రభు. పెద్ద విశేషం ఏం కాదు. మరి మీరంతా ఎందుకు యేసుకు పెండ్లి కుమార్తెగా నిలబడటానికి? అసలు టార్గెట్ అది కదా. ఈ భూమి మీద ఒక బలమైన దేవుని రాజ్యం స్థాపించబడాలని కదా, పెళ్లి కుమార్తె సంఘముగా ఆయత్తపరచబడాలని కదా. మరి ఏంటోనండి పాస్టర్ గారికి మేము దశమాగం ఇస్తామని ఎందుకు అయినా మా సీరియస్గా చూస్తున్నాడు. దశమాగం ఇస్తే కూల్గా చూడాలట, దశమే ఇవ్వనుండి ఇంకా సీరియస్గా చూడాలా? ఇది ఎక్కడ పనికి వాళ్ళ ఫార్ములా? మీరు ఎప్పుడైనా గమనించారు ఆ రకం మన దగ్గర? అసలు ఇచ్చినోడా ఇవ్వనోడా అసలు ఆ కొలతే నా దగ్గర ఉండదు. ఆ సెక్షన్ మనది కాదు. నువ్వు దేవుని సందులో కరెక్ట్గా ఉన్నావా లేదా? నువ్వు పాట పాడేటప్పుడు ఏకీపించావా? ప్రార్థనలు ఏకీపించావా? ఆరాధనలు ఏకీపించావా? ఏది లేకుండా అలాగే బెల్లం కూడా రాయలేకుండా నువ్వు ఎవడమైనా లెక్క చేసే పని ఉండదు. అప్పుడు పేదోడా గొప్పోడా బేదోడా బక్కోడా బాగా సంపదలా పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాలా? మీరు దేవుని ఎరుగని కాలంలో నిజమనుకు దేవుళ్ళని కాని వాటిని ఆరాధించిన కాలం మీకు ఉండింది. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనములైన మొదటి మూల పాఠముల తట్టు మీరు మరలా తిరగనేలా. ఏంటంటే మూల పాఠాలంటే దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు ఆచరించుచున్నారు. ఆచరిస్తే ఇప్పుడు ఏమైంది? మేము చర్చకు వస్తున్నాం కదా, దశమాగం ఎత్తున్నాం కదా, మా పండుగలు మేము చేసుకోండి, మీకు ప్రాబ్లం ఏంటి? ఆదివారం మానేస్తే అడగండి, దశమాగం ఇవ్వకపోతే అడగండి. అంటే క్రమంగా ఆదివారం వచ్చే సంద ఇచ్చేది 6 రోజులు చెలరగిపోవచ్చా? మా టెన్షన్ అలా నువ్వు సంద ఇస్తావా ఇవ్వని కాదు, నువ్వు ఇస్తే ఆయన ఇస్తాడు, ఇవ్వదు ఆయన దీంట్లో తవ్వలేదు. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఆ పాత లైఫ్లోకి వెళ్తారేమో, మళ్ళీ ఆచారాలు చేస్తారేమో, మళ్ళీ ఆ మూఢనమ్మకాలకు వెళ్తారేమో, మళ్ళీ ఆ పండగలు గట్రా చేస్తారేమో. 24 గంటల టెన్షన్ అది. విశ్వాసం ఊరు వెళ్తున్నావు అనుకో, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే వ్యాపార ఫార్ములా ఉండదు అక్కడ. ఎంత కరెక్ట్గా వెళ్ళారో అంత కుదురుగా రండి. చుట్టాలు ఇంటికి వెళ్ళాక ఏదైనా గబుక్కుని ఏదైనా పెడితే అయిపోయింది లైఫ్ నాశనం. అది ఏంటది? ఏమో వాళ్ళు పెట్టారు, తినేసాం. తిన్నది కొంత, తాగింది కొంత, నాకింది కొంత, రాసుకున్నది కొంత, తెచ్చుకుంది కొంత, గూడలో దాచింది కొంత, రాళ్ళు కొన్నా. మళ్ళీ మీరు మునుపటి వలె వాటికి దాసులై ఉంటారేమో, మునుపట్లాగా వాటికి లొంగిపోతారేమో. అమ్మో శనివారం, అమ్మో మంగళవారం, అమ్మో గురువారం అంటారేమో. మొన్న ఈ మధ్య ఒక క్రైస్తవుల కోటకి వెళ్తే సాయంకాలం సభ అనమాట. మేము వచ్చాం కదా అని చెప్పేసి కొంచెం శుభ్రంగా ఉండాలని ఆల్రెడీ తుడిచిన ఇల్లే గవ్వ చీపురు కట్ట పట్టుకుని ఆ పిల్ల తుడిచేస్తుంది. రాత్రులు తుడితో కొంపలబడా నేను సభలకి ప్రసంగికుడిగా అలా కొంపకెళ్ళాను. ఇంకా పాటల వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని అన్నారు. సార్ నేను కూర్చుందామని వెళ్తే ఆ ఇంట్లో యవనస్తురాలు అమ్మ ఐగోరు వస్తున్నారు, అమ్మ సార్ తుడుతుంది. కసురుకుందని వాళ్ళ అమ్మ తుల్లిపడిపోయి చీపురు కట్ట ఎత్తేసింది ఆ పిల్ల. ఇంతకీ ఆ కోపానికి కారణం ఏంటి? వెళ్ళిపోతుందంట తుడిచేస్తే. ఎవరో ఏమో నాకు తెలియదు. అయ్యి బాబోయ్
అస్సలు ఆ ఒక్కటి నాకు తెలియదు. తెల్లవారు లేచిన తర్వాతేనంట ఆ గొడవంతా. ఈ రాత్రి ఎక్కడ ఉండాలి? చెత్తలో. ఎక్కడ తినాలి? చెత్తలో. ఎక్కడ పడుకోవాలి? చెత్తలో. ఎలా బతకాలి? చెత్త పక్కన పెట్టుకొని. ఎందుకని? చెత్తతో పాటే ఇదంతా పాస్టర్ గారు తెలియదు. స్టే మీద ఉన్నాడు. రాత్రి కోట వైపుగా నేను అడిగా, మమ్మల్ని ఒక ఇంటి దగ్గర పెట్టారు కదా, వాళ్ళు మంచి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు బాబు. అయ్యి బాబోయ్, సంఘంలో చాలా నమ్మకం అన్నాడు. సంఘంలో నీకు నమ్మకం కానీ పరలోకం వచ్చే నమ్మకం లేదని అన్నా. అయ్యి బాబోయ్ అదేంటండి అన్నాడు. వాళ్ళు ఇంకా ఆచారాలు లేదండి చాలా బాగుంటారండి. మరే ఇల్లు తుడుతలేదే రాత్రులు అన్నాను. వాళ్ళు ఇల్లు తుడుతున్నారు లేదో మీకేం తెలిసేగారు అంటాడు. ఎంత ఇక్కడ పాస్టర్ గారు చూడు.